అధిష్టానం నాపై పెద్ద బాధ్యత పట్టింది. తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తానంటోంది ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. కాంగ్రెస్కి చరిత్ర ఉంది, దేశానికి ఓ చరిత్ర ఉంది. చరిత్ర తెలియని వారితో మాట్లాడితే ఉంటే మతిపోతోంది. కాంగ్రెస్ చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి మోడీ 10 ఏళ్లలో జరిగిందా అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పునాదుల నుంచి ఊడిపడిన హిమంత బిశ్వశర్మ లాంటోళ్లు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రాణం ఉన్నంత వరకు దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడతామని, ముఖ్యంగా ఆడపిల్ల అని కూడా చూడకుండా మా పార్టీ నేత దీపాదాస్ మున్షిపై కామెంట్ చేసిన బీజేపీ నేతల దవడపల్లు విరగ్గొడతానని మండిపడుతున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభకు ఎన్నికైనటువంటి రేణుకా చౌదరి గారు మనతో ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ముందుగా ఎంపీకి బరిలో ఉంటామనుకున్నారు అందరూ. ఖమ్మం నుంచి అనూహ్యంగా అధిష్టానం ఇచ్చినటువంటి ఈ రాజ్యసభకు సంబంధించిన ఎట్లా ఫీల్ అవుతారు? ఇది నాకు చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఇవాళ వాతావరణంలో నన్ను కాపాడి ఇవాళ రాజ్యసభ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వీళ్ళందరూ భాగస్వాములుగా ఉండి ఇక్కడ మనం పరిపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఇది ఒక బాధ్యత మా పైన మోపుతున్నారు. ఇదేదో గిఫ్టో బహుమతో కాదు. ఎందుకంటే దేశమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ రోజు. మీరు చండీగఢ్లో గమనిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళపైన తీర్మానం చేసే వరకు వాళ్ళు దున్నపోతమైన వాన వైఖరి. ఇది కేవలం చండీగఢ్ బయటపడింది. ఇదే విధంగా బిల్కిస్ బాను కేసులో కానీ యావత్ భారతదేశంలో జరుగుతూ ఉండే నరకం ఏదైతే అనుభవిస్తున్నామో, అన్యాయం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ విధంగా ఇవి చేసే అవకతవకలన్నింటినీ కూడా అరికట్టేదానికి ఇవాళ మేము రాజ్యసభలో కదం పెట్టబోతున్నాం. రాజ్యసభకు అడుగు పెడుతున్నారు. ప్రధాన ఎజెండాగా బీజేపీ ఇవాళ గత 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తీసుకున్న ఆర్థిక విధానాల వల్లే ఇవాళ దేశం వెనుకవాడి కారణమైందనేది ప్రధాన ఎజెండా ఇవాళ ప్రజల ముందుకు తీసుకెళ్తుంది బీజేపీ. మీరు ఎట్లా ఎదుర్కొంటారు? నాయన, వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్కి రాకపోతే, దేశ చరిత్ర ఎప్పుడైనా పొరపాటును చదువుకొని ఉండింటే, అసలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం తొలగించి ఆ రోజు కానీ పైసా మన ఇంట్లో లేనప్పుడు ఇతర దేశాల నుంచి మనము తిండి తెప్పించుకొని మన ప్రజలకి అన్నం పెట్టుకునే వాళ్ళమి. అటువంటిది గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇవాళ యావత్ ప్రపంచానికి మనం విదేశాలకి వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫుడ్. ఎవ్రీ 6 సిటిజన్ ఈజ్ ఎన్ ఇండియన్. యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నువ్వు గత 10 సంవత్సరాల్లో పుట్టినోడు కాదు. ఇది ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు రిపబ్లిక్ మొన్ననే మనం పండగ చేసుకున్నాం. ఇది ఏంటో, వాస్తవాలు ఏంటో, గత చరిత్ర ఏంటో ఏమీ తెలియకుండా ఈ విధంగా వాగితే చదవేస్తే ఉన్నమతి పోయింది అనేది వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు తప్పితే నథింగ్ ఎల్స్. టోటల్ ఫ్లాప్ షో. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నీకు చైనా అక్కడ కాచుకొని ఉంది అరుణాచల్ ప్రదేశ్లో. ప్యాంగాంగ్ లేకపోయినా వాళ్ళు ఊర్లు బ్రిడ్జ్లు కట్టేస్తున్నారు. నీకు రైతాంగం ఇవాళ నిన్ను సవాల్ చేస్తుంటే నువ్వేమో బ్యారికేడ్స్ పెట్టి టియర్ గ్యాసులతో వాళ్ళపైన దాడి చేస్తున్నారు. వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. వీళ్ళు చేసే ఆర్థిక కుంభకోణాలు అతి త్వరలో బయటకు వస్తాయి. ఒకవైపు ఈవీఎంల పైన పోరాటాలు జరుగుతున్నాయి వ్యతిరేకంగా, మరోవైపు ఇందిరాగాంధీ హయాంలో 400 పైచిలకు ఓట్లు సాధించింది, రికార్డు బద్దలు కొడతామని కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీరెట్లా? వీళ్ళు చేసేవన్నీ ఇటువంటి టక్కర్ పనులే. మీరు ఉన్న కరెక్ట్ పనులు మీరు ఎప్పుడు చెప్పరు, చేయరు. ఏం చేయకుండానే దేశం 10 సంవత్సరాల్లో ఇస్రో, ఇక్రిసాట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఇవన్నీ 10 ఇయర్స్లోనే అయినాయా? పిల్లలకి ఉచితంగా చదువు పెట్టి 18 ఏళ్ల వయసు వాళ్ళకి భవిష్యత్తులో భాగస్వాములుగా ఉండాలి భారతదేశంలో అని ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? చిరునవ్వుతో సంతకం పెట్టి ఆడవాళ్ళు జాతకాలు మార్చేసి ఇవాళ 33% నుంచి 50% కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసి ఆడవాళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది ఎవరు? నీకంత ఖండబలం, అండబలం, అధికార బలం ఉన్నోడివి నువ్వు ఇంతవరకు పార్లమెంటులో నువ్వు ఎందుకు మహిళా బిల్లు తీసుకురాలేదు? మొన్న ఎన్నికల ముందు డ్రామాలు చేసి అంటే ఆడవాళ్ళని అంత లోకుగా వీళ్ళు చూస్తున్నారు. ఆడవాళ్లతో మాట్లాడే అసభ్య వాకులు దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళెవరండి మాకు చెప్పడానికి? వీళ్ళ గురించి మాట్లాడేదానికి మా దగ్గర టైం లేదు. మేము ఉండేది దేశ ప్రజల కోసం. వాళ్ళు కంఠం పార్లమెంట్లో వినిపిస్తాం. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశంలో భాగస్వాములుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, అధికారాలుగాతో మేము పోరాడతాము. మా ప్రాణం పోయినా సరే
ఇంతకంటే నాకు సేవ కూడా దొరకదు ఈ దేశం కోసం. హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రజాకార్లకు బాబర్లకు కొట్టిన వాళ్ళు అనేది కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇట్లాంటివి ఎట్లా ఎదుర్కోగలరు? పాపం హేమంత్ బిశ్వ మొన్నటి వరకు మా పక్కన కూర్చున్నోడు ఇవాళ వెళ్ళి అటు మాట్లాడితే ఎంత బ్రెయిన్ వాష్కి ఆయన లొంగిపోయాడు పాపం. హేమంత్ బిశ్వ చాలా ఎడ్యుకేటెడ్, చాలా ఇంటెలిజెంట్ ఆద్మీ అని అనుకున్నా, కానీ ఇంత చౌకబారి ప్రకటనలు చేస్తారని నేను అనుకోలేదు. వీళ్ళందరూ మా పునాదుల పైన జెండాలు ఎత్తుతున్నారు. ఇట్స్ ఓకే, మేము పెట్టిన భిక్షమే. రాజ్యసభకు వెళ్తున్నారు, పార్టీ బలోపేతానికి మీ కృషి ఎలా ఉండబోతుంది? కంటిన్యూస్లీ నేను కార్యకర్త, పర్మనెంట్ కార్యకర్త. భగవంతుడు ఇచ్చిన ఆయుసు ఆఖరి వరకు ఐ విల్ కంటిన్యూస్లీ వర్క్ కాంగ్రెస్ జయం కోసం. కాబట్టి రాబోయే లోక్సభ ఎన్నికల్లో నేను చాలా పాత్ర వహించి మా అభ్యర్థులందరినీ గెలిపించుకుండే ధీమా నేను ప్రకటన చేస్తున్నాను. చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ వేదికగా అనేక పోరాటాలు జరుగుతున్నాయి, రైతాంగ పోరాటాలు. సో పోరాటం వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. వ్యతిరేకంగా ఎన్నికల టైంలో వ్యతిరేకంగా రైతులతోటి ఉద్యమాలు చేయిస్తున్నారు అనేది కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి. వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇలాగే అనుకోనివ్వండి. కాంగ్రెస్ పార్టీ అంత బ్రహ్మాండంగా మేము ఏర్పాట్లు చేయగలిగితే భయపడు. నేను అది చెప్పేది, బీజేపీకి భయపడరా, నాకు అంత సత్తా ఉందని నువ్వు అంటున్నావు కదా, ఓకే, టేక్ ద ఛాలెంజ్, మేము చూస్తాం. తాజాగా విజయ సంకల్ప యాత్రలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీపదాస్ మున్షి పైన కూడా కొంతమంది బీజేపీ నేతలు కామెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఒకటి చెప్తున్నా, మీరు ఎక్కడ ఏమన్నా మాట్లాడుకోండి, ఆడవాళ్ల పైన అబండాలు వేశారంటే దవడ పళ్ళు రాలుతాయి. ఎవడండి వాడు మూర్ఖుడు మాట్లాడేదానికి? హూ ఇస్ దిస్ ఫెలో? ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా డిమాండ్, దీపదాస్ మున్షి గారు ఏమన్నా చేయని, ఆమె క్షమించే రకం కూడా, నేను క్షమించను. ఆడవాళ్ళని లోకుగా మాట్లాడి ఇష్టానుసారం పిచ్చిగా వాగి నీ దగ్గర నువ్వు సాక్షాత్ నెక్స్ట్ 5 daysలో బయటపెట్టు, లేదా ఈఎంఐలు ఇప్పిస్తాను, మర్సిడీస్ బెంజ్ కొని. నువ్వు అన్నావు కదా ఎవరో ఇచ్చారని, ఇవ్వలేదు, నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపి, లేదా పోయి మర్సిడీస్ బెంజ్ కొనివ్వు, కోర్టులో వేస్తాం మేము. కొని ఇప్పుడు పిచ్చి మాటలు ఏం మాట్లాడతారండి? అడు చూసి వచ్చాడా? చుట్టంగాడా గొట్టంగాడా? నాన్ సెన్స్ ఫెలోస్. ఇష్టానుసారం ఆడవాళ్ళ పైన, వాళ్ళ క్యారెక్టర్ పైన నాన్ సెన్స్ మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు? దీపదాస్ మున్షిని చూసి భయపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆమె కరెక్ట్గా చేసింది, ఆమె ఇన్ఛార్జ్గా ఉండి మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచి వచ్చాము. యూస్లెస్ క్యారెక్టర్. వీడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ వేషాలన్నీ మా దగ్గర కాదు. ఈ తాక్ ఎక్కువ ఊగులాడిచ్చారంటే కత్తిరించి సున్నం పెడతాము. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ దగ్గర అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం సీట్లు కూడా గెలవలేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందంటూ కూడా కిషన్ రెడ్డి లాంటి నేతలు కామెంట్ చేస్తున్నారు. ఏమండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, వాళ్లే కదా పొత్తులు పెట్టుకుంటా ఉండేది. మధ్యలో మేము ఎక్కడి నుంచి వచ్చాము? మాకు అవసరం లేదు, నీ కొంగు పట్టుకోవాలని అవసరం లేదు, ఇంకెవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మేము గెలుస్తాం. మేము మా సత్తా, మా బలం పైన, మా కార్యకర్తల అభిమానం, కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఇంత స్వేచ్ఛగా వాళ్ళు బతకగలుగుతున్నారు ఈ 2 నెలల్లో మీరు చూస్తున్నారు, మేము వాళ్ళ బలం పైన మేము గెలుస్తాం. మీ ఏడుపు మీరు ఆడవండి, మాది మేము చూసుకుంటాం. ఇది మొత్తం మీద దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆర్థిక విధానాలే ఇవాళ భారతదేశాన్ని నిలబెట్టాయి. ఇక గాలికి పోయే మాటలు పెద్ద పట్టించుకోమని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.